పాల్గొన్నటువంటి బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అడ్వెంటు అనే పదానికి మనకు తెలుగులో అర్థం ఏంటి అంటే ప్రభు రాకడా అనే అర్థాన్ని అక్కడ మనకిచ్చుచూ ఉన్నది. అయితే ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి దినములను బట్టి, మాసములను బట్టి, సంవత్సరములను బట్టి మనము ఎందుకు వాటిని అధిగమించి ముందుకు వెళుతూ ఉన్నాము అంటే, మనము గడిచినటువంటి ప్రభు పునరుద్ధాన దినమున మనము ముగించుకున్నటువంటి లేఖన భాగాన్ని మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, యేసు రారాజుగా ఆయన మనలను నిరంతరము పరిపాలన చేస్తూ ఉన్నాడు అని మనము మన ధ్యాన భాగమును ముగించుకున్నాము. చూడండి, అయితే ఆయన ఏ పరిపాలన మనలను పరిపాలిస్తూ ఉన్నాడు అంటే, ఆయన భౌతికమైనటువంటి పరిపాలన ఆయన మనలను పరిపాలించటం లేదండి. మనలను ఏ రీతిగా మనకు ఆయన రాజుగా ఉన్నాడు, ఏ రీతిగా ఆయన మనలను పరిపాలన చేస్తూ ఉన్నాడు అని మనము ఆలోచన చేస్తే, ఆయన రాజ్యము అది ఈ లోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైన రాజ్యము. ఆ రాజ్యము కొరకు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు అని మనము ప్రతిదినము గుర్తించుకోవాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ లోకములో ఆయన జన్మించినప్పుడు ఆయన పుట్టుక అనేకుల హృదయాలలో కలవరము చెందినట్లుగా మనము చూడగలుగుతాము. అయితే ఆయన పుట్టుకను గుర్చినటువంటి ప్రవచనాలు ఉన్నాయి, కానీ ఆ ప్రవచనాలు ప్రవచింపబడినటువంటి ప్రజలు ఆయన రాకను గుర్తించుకోలేదు, ఆయన జన్మించినటువంటి జన్మను కూడా గుర్తించుకోలేదు. అయితే ఆయన పుట్టినటువంటి పుట్టుక ఒక సామాన్యమైనటువంటి ఒక కుగ్రామము అనే బెత్లెహేము అనే ఒక చిన్న గ్రామములో ఆయన జన్మించాడు. అంటే ఎన్నిక లేనటువంటి గ్రామములో ఆయన జన్మించాడు. కానీ ఆయన జన్మించినటువంటి జన్మను మనం చూస్తే ఆ జన్మ వార్తను వినినటువంటి ఆనాటి పరిపాలకులు వారి హృదయాలలో కలవరం వచ్చినట్లుగా మనం చూడగలుగుతామండి. చూడండి, మత్తయ్య వ్రాసినటువంటి శుభవార్త 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి, మత్తయ్య వ్రాసినటువంటి శుభవార్త 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాము. హెరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. చాలండి, ఇక్కడ చూడండి, ఈ వర్తమానము ఎవరు విన్నారు అంటే, ఆనాడు యూదా దేశమును పరిపాలన చేస్తున్నటువంటి రాజు హెరోదు రాజు. ఆ రాజు దగ్గరకు వర్తమానము తీసుకొని రాబడింది. ఎవరు వర్తమానము తీసుకొని వచ్చారు అంటే, జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశములో పుట్టినటువంటి గొప్ప నక్షత్రమును చూసి ఆ నక్షత్ర జాడన వారు హెరోదు రాజు ఇంటికి వచ్చి వారు హెరోదు రాజును అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. చూడండి, రాజుగారి ఇంటి దగ్గరకు వచ్చే రాజుగారిని ఆ రీతిగా ప్రశ్నించినప్పుడు ఆ రాజుగారు చూడండి, ఆయన కూర్చున్నటువంటి పీఠము, ఆయన కలిగి ఉన్నటువంటి అధికారము, ఆయన సమస్తము కూడా ఏమైంది అంటే, అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, రాజుతో కూడా యెరూషలేము వారందరూ కూడా కలవరము చెందారట. ఎంత గగుర్పోటో అది. ఎందుకొరకు అంటే, చూడండి, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకను గూర్చి ప్రవచనాలు ఉన్నాయి. యెరూషలేములో ఉన్న వారందరూ కూడా నిరంతరము వారు ఎదురు చూస్తున్నటువంటి రాజు ఆయన మెస్సయ్యగా పుడతాడు అని వాళ్ళందరికీ తెలుసు.
కానీ ఎవరికి తెలియదు అంటే హెరోదు రాజుకు తెలియదండి. ఈ జ్ఞానులు వచ్చి హెరోదు రాజు దగ్గరకు వచ్చి వారు అడిగేంత వరకు యూదులకు రాజు ఉన్నాడు, పుట్టాడు అనే ఆలోచన ఆయన మదిలోనికి వెళ్ళగానే ఆయన సింహాసనముతో కూడా ఆయన గజగజ వణుకు ప్రారంభమైనది. ఎందుకొరకంటే భౌతికమైనటువంటి జీవితానికి ఏదైనా సమస్య వస్తుంది అని, ఏదైనా ఇబ్బంది ఉంటుంది, ఏదైనా మరి అధికారం పోతుంది అనే ఎప్పుడైతే ఎవరికి అయితే తెలియబడుతుందో వెంటనే వారి హృదయంలో చూడండి ఎంత కలవరం వచ్చిందో. అయితే ఇక్కడ ఒక్కటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టుకను గూర్చి ప్రవచనాలు ఉన్నాయి, కానీ ఫలానా కాలములో ఫలానా సమయంలో ఫలానా మరి దినమున ఆయన పుడతాడు అనే లేఖనాల్లో లేదు. కనుకనే చూడండి, ఆయన పుట్టుకను గూర్చి వర్తమానము ఉన్నదే కానీ మరి ఆ వర్తమానము ఆయన పుట్టిన తరువాత వచ్చినటువంటి వర్తమానము ఎవరు ఆ వర్తమానము తీసుకుని వచ్చారు అంటే పరలోకములో ఉండే దేవదూతలు, పరలోకములో ఉండే దేవుని దూత అనబడే గాబ్రియేలు దేవదూత వర్తమానము తీసుకొని వచ్చింది. మొదట గొర్రెల కాపరల దగ్గరకు వెళ్ళింది, తరువాత జ్ఞానుల దగ్గరకు వచ్చింది. చూడండి, అక్కడ ప్రభువుని యేసుక్రీస్తు ఆయన జన్మించినటువంటి ఆ జన్మ వృత్తాంతమును మరి ప్రజలందరికీ తెలియపరచడానికే మరి వారి దగ్గరకు వెళ్ళినటువంటి మరి సువార్త, శుభవార్త అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మరి ఈ సువార్త ఏమైంది అంటే మరి నేటికి ప్రకటింపబడి 2025 సంవత్సరాలు గడిచింది. అయితే ఈ 2025 సంవత్సరాలలో దేవుని నమ్ముతూ, దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తూ, దేవునిని కలిగి మరి సాక్షార్థముగా వారు ప్రాణాలు కోల్పోతూ వారికి ఉన్నటువంటి ఆస్తులు, ఐశ్వర్యాలు, అధికారాలు అవన్నీ కూడా పోగొట్టుకుంటూ క్రీస్తు కొరకు సాక్షులుగా జీవిస్తున్నటువంటి వారు చూడండి, ఎందుకొరకు వారు జీవిస్తూ ఉన్నారు అంటే ప్రభువు ఆయన మరి శ్రమ పొందాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున మృతులను తిరిగి లేచి ఆయన మరి 40 దినాలు ఆయన యొక్క మహిమ రూపాన్ని చూపించాడు. చూపిన తరువాత 40వ దినమున ఆయన ఆరోహణమై ఆయన మరి మరలా తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోతూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే మరలా తిరిగి నేను వస్తాను అని అన్నాడు. వచ్చి సిద్ధపడి ఎవరైతే ఉంటారో వారిని నేను నాతో కూడా తీసుకొని వెళతాను అని చెప్పాడు. అదే మరి యోహాను సువార్తలో మనం ఎక్కువగా చదువుతాము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పలికినటువంటి మాటల్లో సంఘం ఏ రీతిగా సిద్ధపడి ఉండాలి, సంఘం ఏ రీతిగా ప్రభువుని కలిగి ఉండాలి, ఎలా మనము జీవించాలో ఆ యోహాను రాసినటువంటి సువార్తలో మనం ఎక్కువగా మనం చూస్తాము. అయితే చూడండి, ఆ యేసుక్రీస్తు ప్రభువారు పరమునకు వెళ్ళిన దినము దగ్గర నుండి నేటి వరకు క్రైస్తవ సంఘాలలో తరముల వెంట మరి ఈ జరుగుతూ ఉన్నటువంటి జీవన ప్రక్రియ ఎందుకొరకు జరుగుతూ ఉన్నది అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మహిమ రాకడ కొరకు జరుగుతూ ఉన్నది అని మనం గుర్తుంచుకోవాలండి. కనుకనే ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు ఆ మహిమ రాకడ ఎందుకు ఇంకా మరి 2025 సంవత్సరాల వరకు ఎందుకు ఆయన రాలేదు అంటే ఆయనకున్నటువంటి ప్రేమ, ఆయన కలిగి ఉన్నటువంటి ఇదిగో మానవుని పట్ల కలిగి ఉన్నటువంటి జాలి ఏంటి అంటే ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదు, అంతటా అందరూ మారు మనసు పొందాలి, అంతటా అందరూ రక్షణ పొంది మరి అందరూ పరలోక రాజ్యములో చేరాలి అనే ఒక వాగ్దానం, ప్రణాళికను బట్టే ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కనుక చూడండి, అది మానవులుగా మనమేం చేస్తున్నాము అంటే అవకాశముగా తీసుకుంటున్నామండి. మా తాత తరము దాటింది అయినా ఆయన రాలేదు, మా తండ్రి తరము దాటింది అయినా ఆయన రాలేదు, నా తరము కూడా దాటి వెళ్ళబోతున్నది అయినా ఆయన రాలేదు, అయినా ఆయన వస్తాడా అనే ప్రశ్న మన అంతరంగంలో ఉన్నది. కనుక మనం ఏం చేస్తున్నాము అంటే దేవుడు అనే ఆ యొక్క ఆ పదానికి, దేవుని యొక్క మహిమ రాకడకు మనము విలువలను ఇవ్వడం లేదండి.
మనము విలువ ఇవ్వడం లేదు, విశ్వాసం లేదు. మనకు ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి జీవితానికి దేవుని ఎడల భయము లేదు, భక్తి లేదండి. ఎందుకొరకంటే ఆయన రాలేదు కనుక. ఆయన వస్తే నీవు నేను ఈ స్థితిలో ఉండము అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే చూడండి, ఇక్కడ ఆయన ఎప్పుడు వస్తాడు చూడండి. ఆయన అనుకోనని గడియలో ఆయన రాకడ జరుగుతుంది, మనం అనుకోకుండా. మరి మన జీవనంలో, మనము జీవిస్తున్నటువంటి జీవితంలో, మనము ఈ లోక జీవనములో మనము మునిగిపోయి అధికారము కొరకు, లేకపోతే ఆస్తుల కొరకు, మన యొక్క కుటుంబ మరి భోగభాగ్యముల కొరకు, వీటన్నిటి కొరకు మనం ప్రాకులాడుతున్నటువంటి సమయములో, అదే సమయములో మనం దేవుని మర్చిపోయి ఉన్నటువంటి గడియలో ఆయన రాకడ వస్తుంది అని పరిశుద్ధ గ్రంథం తేటగా చెప్తుందండి. చూడండి, మనం చదువుదాం. మత్తయి రాసినటువంటి శుభవార్త 24వ అధ్యాయము. మత్తయి రాసినటువంటి శుభవార్త 24వ అధ్యాయము 58వ వచనం దగ్గర నుండి 48వ వచనం దగ్గర నుండి 51వ వచనం వరకు మనం చదువుదాం. చూడండి. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగబోతులతో తినుచు త్రాగుచుండెను. ఆ దాసుడు కనిపెట్టని దినములలోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. చూడండి, ప్రభు యొక్క మహిమ రాకడ ఎలా ఉంటుంది అంటే అది ఎవరు కూడా ఊహించినటువంటి మరి రాకడండి. అది ఎవ్వరము కూడా మనం ఊహించలేము, ఎవ్వరము కూడా ఆ రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండలేము. అందుకే ఇక్కడ ఇదిగో చూడండి, ఒక దాసుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగో నా యజమానుడు వస్తానని చెప్పాడు, కానీ ఆ యజమానుడు ఇంకా 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 రావడం లేదు కనుక ఇదిగో వీడేం చేశాడు చూడండి. వీడిని ఏమని అక్కడ సంబోధించాడు అంటే దుష్టుడైనటువంటి దాసుడు అని అక్కడ మత్తయి రాసినటువంటి సందర్భంలో మనం చూడగలుగుతున్నామండి. అతని హృదయము దుష్టత్వముతో నిండి ఉన్నది గనక, పాపముతో నిండి ఉన్నది గనక, ఆ పాపముతో నిండి ఉన్నటువంటి దుష్ట హృదయము కలిగినటువంటి వాడు ఏం చేశాడు అంటే, నా యజమానుడు ఇంకా ఇంకా రావడం లేదు, ఆలస్యం చేస్తూ ఉన్నాడు అని ఏం చేశాడు అంటే చూడండి, తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి, ఎందుకు కొడుతున్నాడు అంటే వాడి శరీరము వాడి స్వాధీనములు లేదు. వాడు లేచిన దగ్గర నుండి త్రాగుతూ తిరుగుతూ ఉన్నాడు గనక వాడు కలిగి ఉన్నటువంటి ఇదిగో ఆ యొక్క క్రియ ద్వారా తన శరీరము తన స్వాధీనములో లేకుండా, తన ఆత్మ తన స్వాధీనములో లేకుండా ఇదిగో తినుచూ ఉన్నాడు, త్రాగుతూ ఉన్నాడు, త్రాగుబోతులతో కలిసి తిండిబోతులతో కలిసి అతడు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు గనక వాడి జీవితం భౌతికమైనటువంటి జీవనాలను గూర్చే, భౌతిక సంబంధమైనటువంటి జీవితమును గూర్చే ఆలోచన చేస్తున్నాడు. తన యజమాని వస్తానని చెప్పాడే, వస్తాడేమోనని ఆయన కొరకు ఏమాత్రమో భక్తి భయము లేకుండా జీవిస్తున్నటువంటి వ్యక్తిని ఇక్కడ మనం చూస్తున్నామండి. అయితే చూడండి, వస్తానని చెప్పినటువంటి ఆ యజమానుడు ఇదిగో ఆయన ఆ దాసుడు తెలియకుండా వచ్చాడు. వచ్చినటువంటి ఆ రీతిని బట్టి వెంటనే ఏం చేశాడు ఆ యజమాని అంటే ఆ దాసుని పట్టుకొని ఆ దాసుని నరికించి వేషధారులతో కూడా వానికి పాలును నియమించను. చూడండి, ఈ ఉపమానమును జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ప్రభువుని నమ్ముకున్నటువంటి దినమున మన విశ్వాసం ఎలా ఉన్నదో, మరలా తిరిగి మనము ఆ ప్రభు మహిమ రాకడలు ఎత్తబడేంత వరకు మన విశ్వాసము ఒకేలా ఉండాలి. కానీ నమ్మిన దినమున ఇదిగో ప్రభువుతో ఉన్నట్లుగా మనము గడిచిపోయే దినములలో మన విశ్వాసము సన్నగిల్లిపోకూడదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి.
అది అధికారి అయినా, లేకపోతే ధనవంతుడైనా, ఇంకా లేకపోతే కోటీశ్వరుడైనా, పేదవాడైనా, ఎవరైనా కూడా ప్రభువుని నమ్మిన తరువాత మన జీవితం ఎలా ఉండాలి అంటే ఆ ప్రభువు కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. లేకపోతే మన కొరకు ఏమున్నది అంటే మనము సిద్ధపరచుకున్నటువంటి జీవితాన్ని బట్టే మన కొరకు ఇదిగో ఆరని అగ్ని ఉన్నది. ఆ నరకాగ్నిలో మనమే పడవేసుకునే సమయము ఒక దినము ఉన్నది. అది ఏ దినము అంటే ఆయన మహిమ రాకడ దినము. కనుక చూడండి, మనం దేని కొరకు ప్రాకులాడుతున్నాము, దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాము, ఎందుకొరకు దేవుని యొక్క ఆయన నామాన్ని నమ్మాము. ఇదిగో ఆయన పరిశుద్ధుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు, ఆయన నా పాపములను క్షమించాడు, ఆయన నాకు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు అని మనము పరిపూర్ణంగా మన హృదయంలో మనము నమ్మలేకపోతున్నామండి. అందుకే ఆ నమ్మకం లేదు గనుకనే మన విశ్వాసం జారిపోతూ ఉన్నది. జారిపోతున్నటువంటి విశ్వాసమును కలిగి ఉన్నటువంటి మనము ప్రభువు వస్తాడా అని మనము ప్రశ్న వేసుకుంటే ప్రభువు ఖచ్చితంగా ఆయన వస్తాడు. అయితే ప్రభువు రాకడ కొరకు కొన్ని సూచనలు చెప్పబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో. ప్రభువు వచ్చే ఆ మహిమ రాకడకు కొన్ని సూచనలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అవి ఈనాడు మనము కనులారా చూస్తున్నామండి. ఋతువులు లేవు, కాలములు లేవు, సమయాలు లేవు. మనం చూస్తున్నటువంటి దినములలో మనం చూస్తే కరువులు కనపడుతున్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో వరదలు వస్తే కొట్టుకొని పోతున్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో సునామీలు వస్తున్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో భూకంపాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ప్రకృతి ఏం చేస్తున్నది అంటే ఆ ప్రకృతి వైఫల్యాలను మనం కనులారా చూస్తున్నామండి. మన కండ్లకు కట్టినట్లుగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అది దేనికి చూపిస్తున్నాడు అంటే ఇదిగో నా రాకడ సమీపములో ఉన్నది, జాగ్రత్త అని ఆయన కలిగిస్తున్నటువంటి ఈ అకాల వర్షాలు, ఈ అకాల వరదలు, ఇదిగో ఈ బీభత్సవం అంతా కూడా ఎందుకొరకు మనము చూడగలుగుతూ ఉన్నాము అంటే మన ప్రయాసంతా కూడా ఈ భౌతికమైనటువంటి జీవితంలో ఇదిగో పండుగ ఎలా చేయాలి, ఇదిగో ప్రభువుని ఎలా మనము ఎదుర్కోగలము అన్న ఆలోచన మన అంతరంగంలో మనము కలిగి ఉండుట లేదు కనుకనే చూడండి, ఆ ప్రభు యొక్క మహిమ రాకడకు జరుగుతున్నటువంటి ఈ ఆటంకాలు, అవరోధాలన్నిటిని కూడా గుర్తిరిగి మనం ఏం చేయాలి? చూడండి, ఆయన రాకడ దినమున మనం ఎలా ఉండాలి, మనం ఎలా మన యొక్క జీవితాన్ని ముందు కొనసాగించుకోవాలి అంటే మనం చదువుదాం. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 28-29 వచనాలను చదువుదాం. చూడండి, 28-29 వచనాలను చదువుదాం. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయనందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు అంటున్నాడు. ఎలా మనము క్రీస్తులో తిరిగి పుట్టాము అంటే, ఎలా మన యొక్క ఆ పుట్టుక నుండి క్రీస్తుని ఎరిగిన దగ్గర నుండి ఎలా మన యొక్క జీవనం ఉన్నది అంటే, ఆయన మహిమ రాకడ కొరకు మనము ఆయనను నమ్మాము, ఆయనందు విశ్వాసం ఉంచాము, ఆయనలో తిరిగి జన్మించాము, ఆయన మనకు అనుగ్రహించినటువంటి సంస్కారములలో పాలు పొందుచూ ఉన్నాము. పాలు పొందినటువంటి మనలను యోహాను ఏమని పిలుస్తున్నాడు అంటే, చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యముగా మనము ఆయనను ఎదుర్కోవడానికి మనము ఏం కలిగి ఉండాలంటే ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఆ ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి నీతిని మనము కలిగి ఉండాలి. ఆ ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి యథార్థతను మనము కలిగి ఉండాలి. ఇవి లేకుండా మన జీవించినటువంటి జీవితము అది ఎందుకు పనికిరానటువంటి కుళ్ళిపోయినటువంటి పదార్థం మాదిరిగా మన జీవితం మిగిలిపోతున్నదండి.
ఏమండి, ఆహారం వండుకున్నాము, మంచిగా వేడివేడిగా ఉన్నప్పుడే తినడానికి అందరం కూడా సిద్ధపడి ఆహారం తింటాము. ఆహారం వండుకొని 2-3 రోజులు అయిపోయిన తర్వాత ఆహారం తెచ్చుకొని మన ముందట పెట్టుకుంటే అది మనం అక్కడ కూర్చోవడానికి కూడా వీలు కానంత దుర్వాసన కొడుతూ ఉంటుంది. అదే రీతిగా రక్షింపబడినటువంటి మనము ఆ దేవునికి మనము బిడ్డల్లా, ఆ దేవుని యొక్క ఆ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నీతిని బట్టి, యథార్థతను బట్టి మనము ధైర్యముగా ఆయన ప్రభు రాకడ కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి. మన జీవనములో ఏముండకూడదు అంటే ఈలోక సంబంధమైనటువంటి జీవితము ఎక్కడ కూడా మనం కనిపించకూడదు. అందుకే ఇక్కడ ప్రభు రాకడ ఎప్పుడు అంటే చూడండి, తెలియదు. ప్రభు రాకడ ఎప్పుడు అంటే తెలియదు, అది రహస్యముగా దేవుడు అంటాడు, అది నాకు తెలియదు, మరలా తిరిగి ఇదిగో అది తండ్రికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు అని చెప్పి ప్రభువు యేసుక్రీస్తు ఆయన మాట్లాడినటువంటి మాట. అయితే చూడండి, మరి పేతుడు భక్తుడు మరి తాను రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాల్లో పేతురు ఏమని అక్కడ మాట్లాడతాడు అంటే, అంత్య దినములలో ఇలా ఉంటాది అని పేతురు ఎప్పుడు చెప్పాడు ఈ మాట? 2025 సంవత్సరాలకు పూర్వమే ఈ మాట పేతురు చెప్పినటువంటి మాట పరిశుద్ధ గ్రంథములు లిఖించబడి మనము ప్రతి దినము చదువుకుంటున్నాము. ప్రతి రోజు ఈ యొక్క లేఖనాన్ని చదువుకుంటున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలను చదువుదాం. చూడండి, అంత్య దినములలో అపహాస్యకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాలోచన చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయనో పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమైన ఉన్నట్లే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను అంటున్నాడు అక్కడ. చూడండి, మనం చెప్పుకున్నాము. చూడండి, అదే మాటలు ఇక్కడ పేతురు సంఘానికి రాస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆయన రాకడని గూర్చినటువంటి వాగ్దానం ఏమాయనో, ఎప్పుడు వస్తాడయ్యా, ఎప్పుడు నేను కష్టపడుతున్నాను, ఆ ప్రభువు కొరకు మోకరిల్లి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, ఎప్పుడు రాకడంటే చూడండి అక్కడ అన్నాడు, ఎప్పుడు వస్తాడయ్యా? ఇదిగో మా పితరుల కాలం నుండి ఎదురు చూశారు, ఆయన రాలేదు. కనుకనే చూడండి, అది ఆరంభంలో సృష్టి ఆరంభ దినమున ఏ రీతిగా ఉన్నదో అదే రీతిగా ఉన్నదే కానీ ఆయన మహిమ రాకడ జరగలేదు అని ఇక్కడ పేతురు సంఘానికి చెప్తున్నటువంటి మాట. అయితే చూడండి, అక్కడ ఏమై ఉన్నది అంటే, ఇది సృష్టి ఆరంభ దినమున ఇచ్చినటువంటి సువార్త, మరలా ఈ సృష్టి అంతము వరకు ఈ సువార్త మనము కలిగి ఉంటాము, మన మధ్య ఉంటుంది, మనలో ఉంటుంది. కనుక ఆ ప్రభువు యొక్క మహిమ రాకడ ఎప్పుడు వస్తుంది అంటే తెలియదు. ఆ కాలమానమును మనము గుర్తించటానికి దేవుడు మనకు ఆ శక్తిని ఇవ్వలేదు, ఆ జ్ఞానాన్ని ఇవ్వలేదు. అయితే మనకు కొన్ని గుర్తులు ఇచ్చాడు కానీ ఆ జ్ఞానాన్ని ఇవ్వలేదు. అందుకొరకు ఏం చేయాలి అంటే చూడండి, అంత్యదినము ప్రతిరోజు ఉదయం వస్తున్నది, మరలా తిరిగి రాత్రి అవుతున్నది. ప్రతి దినానికి ముగింపు ఉన్నది, మరలా ప్రారంభము ఉన్నది. అలాగని విశ్వాసిగా మనం జీవిస్తున్నటువంటి జీవనంలో మనము ఎలా ఉండాలి అంటే, ఇదిగో ప్రతిరోజు మనము ముగిస్తున్నటువంటి దినమే మనకు అంతే దినముగా మనము గుర్తించుకొని ఆ ప్రభు యొక్క మహిమలో మనకు ప్రభు ఇచ్చినటువంటి రక్షణను పరిపూర్ణంగా కొనసాగించుకునే వారిగా ఉండాలి. అందుకే ఇక్కడ పౌలు రాసినటువంటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాము. చూడండి, 6వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాము. అనుకూల సమయమందు నీ మొర్ర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా. ఇదిగో ఇప్పుడే మికిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. చూడండి, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ప్రతి దినము రక్షణ దినము.
ప్రతి దినము మనము మార్పు చెందే బిడ్డల్లా ఉండాలే కానీ ఇదిగో మనము మాసిపోయే వస్త్రం మాదిరిగా మన జీవితం ఉండకూడదు. మురికి పట్టే ఇదిగో జీవితం మలినముతో కూడుకున్నటువంటి జీవితం మనము కలిగి ఉండకూడదు. చూడండి, దినము ఎలా గడిచిపోతూ ఉన్నదో ఆ గడిచిపోతున్నటువంటి దినమును చూసే మనము అంతే దినముగా మనం గుర్తుంచుకొని ప్రభు యొక్క మహిమ రాకడ వస్తుంది అని మనం ఏం చేయాలి అంటే, ఇదిగో మనకు ప్రభువు అనుగ్రహించినటువంటి మరి అనుకూల దినము అది కనుక ప్రతిదినము దేవుని దగ్గర మొరపెట్టాలి. ప్రతిదినము దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను ప్రతిదినము మనము ఏం చేయాలి అంటే ఆ రక్షణ దినమును మనము కలిగి ఆనందిస్తూ ఆయన మహిమ రాకడ కొరకు మనము మారు మనసు కలిగి సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభువు చెప్తున్నాడు. అందుకే ఆ మాటలు నమ్మినటువంటి పౌలు సంఘానికి చెప్తున్నటువంటి మరి ఈ సువార్త ఏంటి అంటే, ఇదిగో అనుకోనని గడియ, అంతే దినము, అపాయకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, జాగ్రత్త. కనుక ఇదిగో కాలమానమును చూసి నీ యొక్క విశ్వాసమును నీవు మరి సన్నగిల్లి పోగొట్టుకోక విశ్వాసమున కర్త అయినటువంటి దేవుని వైపుకు చూసి నీలో ఉన్నటువంటి రక్షణను నువ్వు కలిగి ఉన్నటువంటి మారు మనసును బలపరుచుకో అని చెప్పి దేవుడు వాగ్దానం చేసి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. అంటే చూడండి, దేవుని యొక్క శుభవార్త ఎలా ఉన్నది అంటే, మనము ఈ లోకంలో జీవించే జీవితానికి వ్యతిరేకంగా, చాలా వ్యతిరేకంగా ఉన్నది. అందుకే పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 13-14 వచనాలను చదువుదాము. చూడండి, మరి మనము ఈ లోకములో జీవిస్తున్నప్పుడు మన జీవితం ఇలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు చూడండి, చదువుదాము. అక్కడ అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయో, కామ విలాసమైనను పోకిరి శాస్త్రలైనను లేకయో, కలహమైనను మత్సరమైనను లేకయో, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొని వారమై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసి కొనకుడి అంటున్నాడు అక్కడ. ఏమండి, ఉదయం లేచిన దగ్గర నుండి ఇదిగో ఎక్కడికి వెళదామా, ఎక్కడ మనం పని చేద్దామా, ఎక్కడ ధనం వస్తుందా, ఎక్కడ ధనము తెచ్చుకుందామా, ఏం కొనుక్కుందామా, ఏం తిందామా, ఏం త్రాగుదామా అని మనం ఏం చేస్తున్నాము అంటే, ఇదిగో ఆ మత్తిచ్చే పదార్థాన్ని మనం తాగుతున్నాము. ఆ మత్తులో మనం ఏం చేస్తున్నామంటే అల్లరి చేస్తున్నాము, కేకలు పెడుతున్నాము. కేకల మూకలతో కలిసి మన యొక్క జీవనం ఏమైపోతుందంటే పాడైపోతున్నది, పతనమైపోతున్నది. కనుక చూడండి, మనము ప్రభువుని నమ్మిన తరువాత మన విశ్వాస జీవితం ఏముండాలి అంటే, ఇదిగో అల్లరి ఉండకూడదు, ఆటపాటలు ఉండకూడదు. ఇదిగో ప్రభు విషయమై మనం ఎలా ఉండాలంటే మత్తులమై ఉండకూడదు. మనము ఎలా ఉండాలంటే బలహీనులమై ఉండకూడదు. ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేస్తే కలహము ఉండకూడదు, మత్సరం ఉండకూడదు, మనలో ఏ డాగు ఉండకూడదు. ఇవన్నీ లేక మనం ఎలా ఉండాలి అంటే, మనము జీవిస్తున్నటువంటి జీవితము కేవలం శరీర సంబంధమైనటువంటి జీవితాన్నే మనము ఆధారం చేసుకొని మనము జీవించకూడదు. ఈ శరీరం లోపల విలువైనటువంటి ఇదిగో ప్రాణమన్నది, శరీరం లోపల విలువైనటువంటి ఇదిగో ఆత్మమన్నది, ఆత్మనిచ్చినటువంటి దేవుడు ఆత్మకు కావలసినటువంటి రక్షణ ఇస్తున్నాడు. కనుక ఆ రక్షణ పొందినటువంటి నీవు ప్రతి దినము నీవు దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రతి దినము దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, ప్రతి దినము దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణను నీవు పరిశీలన చేసుకోవాలి. అంతేకాని లోకము దాని ఆశలు ఏమైపోతాయి అమ్మా, ఏమైపోతాయి, గతించిపోతాయి. మనం చూస్తున్నటువంటి లోకం ఒక దినమున మన తండ్రులు మన తాతలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మనము కూడా విడిచిపెట్టి వెళ్ళాలి. అది ప్రభువు మహిమ రాకడ కావచ్చు, లేకపోతే మన మరణం కావచ్చు. ఏదైనా ఇదిగో మనము కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క రక్షణను, దేవుడిచ్చినటువంటి ఆత్మను మనము కలిగి ఆ ప్రభు యొక్క మహిమ రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ జీవించాలి. అందుకే చూడండి, ఆ మహిమ ప్రత్యక్షతను కనులారా చూసినటువంటి యోహాను, ఏమండి, ఆ మహిమ ప్రత్యక్షతను కనులారా చూసినటువంటి యోహాను, ప్రకటన గ్రంథం వ్రాసినటువంటి యోహాను, ఆయన చూడండి
ఆ మహిమ ప్రత్యక్షతను కనులారా చూసినటువంటి ఆయన హృదయంలో ఉన్నటువంటి ఒక ధైర్యాన్ని చూడండి, ఆయన హృదయంలో ఉన్నటువంటి తెగువను చూడండి. ఆయన ఏ ధైర్యముతో అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాట ముద్ర వేయబడి వ్రాయబడిందో మనం చదువుదాం. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చూడండి 20వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి 20వ వచనము, 22వ అధ్యాయం 20వ వచనము. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నాడని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. అందరూ మనం చెప్పాలి. మనమందరము ఆయన సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాము. మనందరము వెలుగెత్తి మన గొంతు తెరచి మనము ఇదిగో అవును ఆమేన్ ప్రభువా యేసు రమ్ము. చెప్పండి అమ్మా. అవును ఆమేన్ ప్రభు అయిన యేసు ఇదిగో త్వరగా రమ్ము. ఆ మాట చెప్పగలిగినటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. అది ప్రభువు మన నుండి కోరుకుంటూ ఉన్నటువంటి జీవితం. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు